వెల్కమ్ టు చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మనం ఏదైనా రీఎంబర్స్మెంట్ తీసుకోవాలన్నా లేదంటే క్యాష్లెస్ అయినా డైరెక్ట్ క్లైమ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి కొన్ని క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతాయి ఏంటి, ఈ విషయాల మీదే మనతో మాట్లాడటానికి వెంకట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. వెంకట్ గారు, జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో క్లైమ్స్ అసలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? సార్, ఒకటి దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏదైతే ఉంటాయో ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మనం డిక్లేర్ చేయకపోతే ఫస్ట్ పాయింట్ అది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అంటే చాలామంది అభిప్రాయం ఏముంటుందంటే మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాము, మేము చెప్తేనే కదా లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసేది. సో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మేము చెప్పింది రాసుకుంటారు, వెళ్ళిపోతారు, మాకు పాలసీ వచ్చేస్తుంది, మేము డబ్బులు కడతాం, రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తే క్లెయిమ్ వచ్చేస్తుంది అనేటువంటి భావనతో కొద్ది మంది మాత్రం ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇకపోతే రెండోది ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు పెట్టినటువంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి తర్వాత ఈ హాస్పిటల్కి ఒక MOU జరుగుద్ది, మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మీ పేషెంట్లు లేదా మీ కస్టమర్లు మా హాస్పిటల్కి పంపించండి, మేము ఇదిగో ఈ రేటు ప్రకారం మేము చేస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క టారిఫ్, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక్కొక్క టారిఫ్ డిసైడ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏ హాస్పిటల్కి ఒక్కొక్క హాస్పిటల్ డిఫరెంట్ టారిఫ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టారిఫ్కి కాకుండా సపోజ్ అపెండిసైటిస్ ఉంది, అపెండిసైటిస్కి ఒక హాస్పిటల్లో 60,000 రూపీస్ కాస్ట్ ఉంది అనుకోండి. ఆ 60,000కి మించి ఎప్పుడైతే పెడతారో అప్పుడు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మళ్ళీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతే మళ్ళీ దాన్ని రీకన్సిడరేషన్ పెట్టి మళ్ళీ చేయించడం అనేది జరుగుతుంది. ఇది రెండో పద్ధతి సార్. అది హాస్పిటల్ టు హాస్పిటల్, సిటీ టు సిటీ వేరియేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఒక రేట్ ఉంటే విజయవాడలో ఒక రేట్ ఉంటుంది అండ్ ఢిల్లీలో ఇంకొక రేట్ ఉంటుంది సార్. సో ఈ MOU ప్రకారం వాళ్ళకు కంపెనీకి ఆ హాస్పిటల్కి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం టారిఫ్స్ డిసైడ్ చేసుకుని నడుస్తుంటుంది. దీన్ని ఎవరైనా అధిగమించితే అది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది సార్. ఇక మూడోది ఏంటంటే చాలామంది ఎర్లీ క్లెయిమ్స్ పెడుతుంటారు. అంటే లైక్ ఎర్లీ క్లెయిమ్స్ కావచ్చు, లేదా అక్కడ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు షిఫ్ట్ వారీగా పనిచేస్తూ ఉంటారు, 3 షిఫ్ట్ల వారీగా పనిచేస్తుంటారు. ఎవరైనా కొత్త పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం అనుకోవచ్చు, లేదంటే నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం అనుకోవచ్చు, ఇంకా వాళ్ళు ఉన్నటువంటి బిజీలో అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషను అక్కడ ఆ సైట్లో పర్టికులర్ వెబ్సైట్లో ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో పోర్టల్లో అప్లోడ్ చేయరు. ఇది సరిపోతుంది కదా, ఇది సరిపోతుంది కదా అని చెప్పి పెట్టేస్తారు. ఆ పాత రికార్డ్స్, ఆ పర్టికులర్ డిసీజ్కి సంబంధించినటువంటి ఓల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చేయకపోతే దానికి రిలేటెడ్ డిసీజ్కి సంబంధించిన అక్కడ కంపెనీలో ఉన్నటువంటి డాక్టర్స్ అర్థం చేసుకోవడానికి సింక్ అవ్వదు. ఓకే. సో సింక్ అవునప్పుడు ఇట్ ఈస్ డాక్యుమెంటర్ ఇన్ప్రాపర్గా ఉన్నాయి, సో కాబట్టి మీరు క్యాష్లెస్ మేము ఇవ్వలేము, రీఎంబర్స్మెంట్కి రమ్మండి అని చెప్పొచ్చు, లేదంటే అసలు కంప్లీట్గా ఇది నల్ అండ్ వాయిడ్ అని చెప్పి చేస్తారు. ఒక్కొక్కసారి ఎందుకు జరిగింది ఆ మిస్టేక్? ప్రాపర్ డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగింది. ఇది ఇంకొక పాయింట్ సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఈ డాక్యుమెంటేషన్ పెట్టేటువంటి క్రమంలో కొన్ని కొట్టివేతలు చేస్తూ ఉంటారు. అంటే డాక్టర్ వస్తారు, అమ్మ బాగానే ఉంది, ఓకే మీరు ఈరోజు డిశ్చార్జ్ అయిపోండి అని చెప్పి రాసేస్తారు. ఆ మాట విని వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సపోర్టింగ్ కాంపౌండర్స్ కానీ వాటెవర్ హాస్పిటల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిశ్చార్జ్ పెట్టేస్తారు. సంథింగ్ ఏదో తర్వాత నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మారడం వల్లనో ఆ డిశ్చార్జ్ అనేది డిలే అవుతుంది. డిలే అవ్వడం వల్ల మళ్ళీ రూమ్ రెంట్లు, కాస్ట్లు ఇవన్నీ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ డేట్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. మిస్ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా అది క్లెయిమ్ అవుతుంది సార్. అంటే కొట్టివేతలు కొన్నిసార్లు ఇలా జరగవచ్చు, ఇంకా కొన్నిసార్లు అంటే హాస్పిటల్ డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు కొట్టివేతలు వేస్తూ ఉంటారు. సో ఫ్యాబ్రికేటెడ్ జరిగింది, డాక్యుమెంటేషన్ ఫ్యాబ్రికేటెడ్ జరిగింది అని అంటే ఖచ్చితంగా అది సస్పిషియస్ క్లెయిమ్ కింద ట్రీట్ చేస్తారు సార్. ఓకే. ఇదొక రీజన్, క్లెయిమ్స్ అనేది రిజెక్ట్ అవ్వడానికి ఒక రీజన్ అనమాట. ఇదే కాకుండా కొన్ని ఎర్లీ క్లెయిమ్స్ ఉంటాయి సార్. అంటే పాలసీ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పాలసీలో క్లాజ్ ఏముంటుంది,
ఫస్ట్ పాయింట్ డే 1 నుంచి వచ్చేసి యాక్సిడెంటల్గా ఏం జరిగినా కూడా కవర్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. సో సెకండ్ పాయింట్ ఏంటంటే 31st డే నుంచి అంటే 1 month తర్వాత నుంచి న్యాచురల్గా వచ్చేటువంటి డిసీజెస్ ఏ వచ్చినా కూడా కవర్ అవుతాయి. ఇది ఎవరైనా ఏ పాలసీ అయినా ఏ కంపెనీ అయినా సరే ఈ 2 కండిషన్స్లో అసలు క్లెయిమ్ అనేది రిజెక్ట్ కాదు, ఇచ్చేస్తారు. ఇక రిజెక్ట్ అయ్యేది ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఒక 9 రకాల జబ్బులు ఉంటాయి, 9 రకాలు వాటికి సంబంధించినటువంటి సబ్ డిసీజెస్ అన్నీ కూడా 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతాయి. ఇది గవర్నమెంట్ IRDA పెట్టినటువంటి రూల్ అనమాట. ఇది సపోజ్ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు సార్, అంటే ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి డాక్టర్ ఐడెంటిఫై చేశాడు, ఒక 4 లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. అయితే అమ్మ అంత తొందరగా అవసరం లేదు, కొద్ది రోజులు నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు, ఆ మేనేజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఇది క్లెయిమ్ పెడదామని చెప్పేసి అని అంటే ఇది మీరు ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటారనమాట. అప్పుడు ఆయనే పలానా కంపెనీ మీరు ఏదైనా ఉంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని అంటారు. యాక్చువల్గా నీ ఆపరేషను ఎప్పుడు కవర్ అవుతుంది? 2 సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది. సో 2 సంవత్సరాల పీరియడ్ అనేది వాళ్ళకి తెలుసు. 2 సంవత్సరాల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 2 సంవత్సరాల తర్వాత వస్తే ఆ 4 లక్షల రూపాయలు మనకు మిగిలిపోతుందని చెప్పేసి తెలుసు. సో అప్పుడు ఏం చేస్తారు, 4 సంవత్సరాల ప్రీమియం మహా అంటే ఎంత కడతారో 15,000 20,000 రూపాయలు ఒక మనిషికి అనుకున్నాం, ఒక 20,000 రూపీస్ పే చేస్తారు సార్. 2 సంవత్సరాలు కట్టేస్తారు. 2 సంవత్సరాలు అంటే 20,000 40,000 రూపీస్ అయిపోతుంది. ఈ 40,000 కట్టేసి 3వ సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, రెన్యువల్ చేస్తారు, వెంటనే నీ సర్జరీకి బిల్ పెట్టేస్తారు, హాస్పిటల్లో క్లెయిమ్ పెట్టేస్తారు. మన డాక్టర్ గారు కదా ఇప్పించింది, క్లెయిమ్ వస్తుందని చెప్పారు, ఆయనే చేస్తానని చెప్పారు, అసలు ఫ్రీగా చేస్తా అని చెప్పారు, ఏముందని చెప్పేసి వెళ్ళిపోతారు, చేసేస్తారని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ క్లియర్ కట్గా అలా జరిగినటువంటి ఎర్లీ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో క్లియర్ కట్గా అర్థమైపోయింది సార్. 2 సంవత్సరాల 1 నెల, 2 సంవత్సరాల 2 నెలలు జరిగిన వెంటనే ఎవరికైనా కూడా ఈజీగా ఇట్టగా అర్థమైపోతుంది సార్. అంటే వెంటనే ఇతను ఆ క్రానిక్ డిసీజ్ అంతా కూడా 2 సంవత్సరాలు అయిపోగానే క్లెయిమ్ పెట్టేశారు అని అంటే ఈజీగా అర్థమైపోయింది. సో ఒక కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడానికి 3 to 5 years పడుతుంది. కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి దాన్ని మొత్తం అంతా కూడా అంటే నీ రీప్లేస్మెంట్ చెయ్యాలి అని అంటే 3 to 5 years మినిమం పడుతుంది. అది దాన్ని 2 సంవత్సరాలు అవగానే ఇమీడియట్గా పెట్టామంటే అర్థం ఏంటి? సో అది ఏ నార్మల్ డాక్టర్కైనా కూడా అర్థమైపోతుంది. ఇలాంటి సందర్భాల్లో రిజెక్ట్ అవుతాయి సార్. ఓకే. సో ఇదే కాదు, ఈ 9 రకాల జబ్బుల్లో నేను ఏవైతే చెప్పానో అంటే కిడ్నీ స్టోన్స్ కావచ్చు, క్యాటరాక్ట్ కావచ్చు, లేదా నీ ఆపరేషన్స్ కావచ్చు, పైల్స్ ఫిస్టులా కావచ్చు, తర్వాత వెరికోస్ వెయిన్స్ కావచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ENT ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తర్వాత ఈ హిస్టరెక్టమీ లాంటివి కావచ్చు. సో ఇలాంటి కండిషన్స్ ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత అవి అంటే మేనేజబుల్, మెడిసిన్ తోటి మేనేజ్ చేసుకునేటువంటి జబ్బులు అనమాట. 2 సంవత్సరాలు ఆగి తర్వాత మనం ట్రీట్మెంట్ చేసుకునేటువంటి అవకాశము వెసులుబాటు ఉంటుంది. ఆ డిసీజ్కి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ జబ్బు యొక్క లక్షణమే అంత. ఇది మనకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అది తెలిసిపోద్ది, ఆ జబ్బు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఆ ట్రిగ్గర్ అయింది, దానికి ఎంత టైం పడుతుంది ఆపరేషన్ చేయడానికి అని చెప్పేసి. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది సార్ ఇది. ఇకపోతే కొన్ని ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు పేషెంట్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనగానే హాస్పిటల్ వాళ్ళు నోట్ చేసి ఏదో ఒక జబ్బు నోట్ చేసి ఇది కంప్లీట్గా ఫ్రాడ్, క్రైమ్తో సమానం సార్. ఇది నోట్ చేసి ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉందా, ఇలా మేము చాలా ఐడెంటిఫై చేసాం సార్. మీ దగ్గర 5 సంవత్సరాల పాలసీ ఉందా, తీసుకురండి. 5 లక్షల రూపాయల పాలసీ ఉందా, ఓకే 3 లక్షల రూపాయలు లేదా 4 లక్షల రూపాయలు క్లెయిమ్ చేద్దాం, మీకు 50%, మీకు 50%. చెప్పకూడదు ఆ పర్సంటేజ్లు అవన్నీ కూడా. ఇలా వచ్చిన సందర్భాల్లో క్లెయిము ఏదన్నా సస్పీషియస్గా దొరికిందనుకోండి, హాస్పిటల్ సస్పెండ్ అవుతుంది, ఆ తీసుకున్నటువంటి పాలసీ టర్మినేట్ అయిపోతుంది. ఇలాంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి సార్. అంటే మాకు కనీసం అట్లీస్ట్ నెలకు ఒక కేసు అయినా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా అంతెందుకు నాకు ఒక కస్టమర్ ఉన్నారంటే ఆయన ఎప్పటి నుంచో దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు.
ఏంటండి ఇంత విపరీతంగా పెరిగిపోతుంది, అసలు మేము ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు కదా, ఎందుకు పెరుగుతుంది అని చెప్పి అసలు ఆయన ప్రీమియం పే చేయడానికి ససమీరా ఒప్పుకోలేదు. పైగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఒక 5 నెలల కిందట ఏదో ఒక సర్జరీ చేయించుకున్నారంట. హాస్పిటల్ వాళ్ళకి ఏం జరిగిందో నాకైతే క్లారిటీ లేదు, బట్ సంథింగ్ ఈస్ దేర్, అక్కడ మిస్సింగ్ అయింది అని చెప్పి నాకు ఇట్టే అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. ఆయన జిఎస్టీకి భయపడా లేకపోతే క్యాష్ ఏదో సంథింగ్ వాళ్ళ ఆఫీస్ది క్లెయిమ్ చేసుకున్నారా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఆఫీస్ది క్లెయిమ్ చేసుకున్నారా నాకైతే క్లారిటీగా ఆయన చెప్పలేదు. బట్ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను 5 నెలల కిందట మా మిస్సెస్కి నేను ఆపరేషన్ చేయించాను, సో దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు పట్టుకొని వస్తాను, నాకు మీరు క్లెయిమ్ ఇప్పించండి, మేము ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు కదా అని అంటే, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని చెప్పేసి నాకు తెలుసు. ఎంత చెప్పినా కూడా ఒప్పుకోకపోగా ఇదేనా మీరు హెల్ప్ చేసేది, ఇందుకైనా మేము ప్రీమియం కట్టేది, మా ప్రీమియమ్స్ అంతా కూడా మీరు తినేస్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా నానా ఇబ్బందులు పెట్టాడనమాట. సో నేను చెప్పాను, అన్ని రకాలుగా మీరు చేసే బదులు ఆ రోజే మీరు క్యాష్లెస్ క్లెయిమ్ చేయించుకుంటే కనుక అయిపోయేది కదా అని అంటే, దానికి సమాధానం లేదు ఆయన దగ్గర. అంటే సంథింగ్ ఇస్ దేర్. సో అని చెప్పేసి ఇట్లాంటి విషయాల్లో సస్పిషియస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది సార్. ఇది కొంతమంది మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మేము ఎలాగైనా సరే ఎలా వాడుకోవాలి అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా, సార్ మేము ఆ హాస్పిటల్లో మాకు డాక్టర్ గారు బాగా తెలుసండి, మేము ఏది అడిగితే అది చేసేస్తారు, ఏది అడిగితే రాసి ఇచ్చేస్తారు, సో మీరు క్లెయిమ్ ఇప్పిస్తారా అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు కూడా మా దగ్గర ఉంటారు. సో అది కంపెనీని తూట్లు పొడిచి క్రైమ్ సమాధానం సార్. అది ఆ క్రైమ్ చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. అందరూ అంటే హాస్పిటల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వాళ్ళకి తెలియక అంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ క్రైమ్గా మారి రిజెక్ట్ అవుతుంది. అది సార్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.